అందరికీ హాయ్ అండి. మనం ఈ వీడియోలో లలితామాత ఆవిర్భావానికి కారణం ఏమిటి అనేది తెలుసుకుందాము. మనము పురాణ చరిత్రలు చూసినట్లయితే అమ్మవారు భయంకరమైన రాక్షసుల నుంచి దేవతలను సకల జీవరాశులను రక్షించటానికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపంలో అవతరిస్తూ ఉంటుంది. ఇక్కడ బండు అనే అసురుడు తన సోదరులతో కలిసి చేస్తున్న వికృత చేష్టల నుంచి సకల ప్రాణులు రక్షింపబడటానికి దేవతలు చేసిన యజ్ఞంలో అమ్మవారు లలితామాత అనే పేరుతో ఆవిర్భవించింది. అయితే ఈ బండాసురుడు తన సోదరులతో కలిసి ఏ విధంగా జన్మించాడు, అమ్మవారి ఆవిర్భావానికి ఈ అసురుడు ఏ రకంగా కారణమైనాడు అన్న ఆసక్తికరమైన విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పూర్వము శివపురాణంతర్గతంగా తారకాసుర సంహారం చేయవలసి వచ్చినప్పుడు పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం జరగదు. అందుకని ధ్యానములో ఉన్నటువంటి పరమేశ్వరునికి పార్వతీమాతయందు ఆసక్తి కలిగించటానికి దేవతలు మన్మధుడిని పంపించారు. మన్మధుడు పరమేశ్వరునిపై పుష్పబాణములను విడిచిపెట్టాడు. క్రుద్ధుడు కోపోద్రిక్తుడు అయినటువంటి పరమేశ్వరుడు తన మూడో కన్నును తెరిచాడు. ఆ మూడో నేత్రములో నుంచి వచ్చిన అగ్నిజ్వాలలో మన్మధుడు కాలి బూడిదైపోయాడు. దేవతలు ఏదైతే అనుకొని మన్మధుడిని పంపించారో అక్కడ అది జరగలేదు సరికదా, మన్మథ దహనం జరిగి పెద్ద భస్మరాశి నేలపడింది. దేవతలందరూ నిరాశతో ఆ భస్మరాశిని అక్కడే విడిచిపెట్టి అక్కడి నుండి కదిలిపోయారు. ఆ భస్మరాశి ఉన్నటువంటి ప్రదేశానికి చిత్రకర్మ అని పిలువబడే గణములకు అధినాయకుడైన గణపతి వచ్చాడు. ఆ స్వామి తెల్లని భస్మరాశిని చూసి ఒక బొమ్మ చేస్తే బాగుంటుందని అనుకున్నదే తడువుగా ఒక అందమైన బొమ్మను ఆ బూడిదతో తయారు చేశాడు. గణపతికి ఆ బొమ్మ చాలా అందంగా అనిపించింది. అక్కడే ఉన్న పరమేశ్వరుని దృష్టి ఆ బొమ్మపై పడగానే ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అప్పుడు ఆ బొమ్మలో నుంచి అతి భయంకరమైన వ్యక్తి లేచాడు. పరమశివుడు కోపంతో మూడో కన్ను తెరిచినప్పుడు మన్మథుడు భస్మమైనటువంటి బూడిద నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి వ్యగ్రతతో కూడి భయంకరమైన అరుపులతో అతి భయంకరంగా కనిపిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని చతుర్ముఖ బ్రహ్మగారు చూసి బండా బండా అని అన్నారు. బండా అంటే సంస్కృత భాషలో ఆశ్చర్యం ఆశ్చర్యం అని అర్థం. కానీ అనుకోకుండా బ్రహ్మగారి నోటి వెంట వచ్చిన నామం కాబట్టి అప్పటి నుండి ఆ అసురునికి బండాసురుడు అని నామకరణం స్థిరపడిపోయింది. మిగిలిన బూడిదలో బండాసురునికి ఇద్దరు సోదరులు విసుక్రుడు విషంగుడు అని ఇంకా ఎంతో మంది రాక్షసులు జన్మించారు. ఈ బండాసురునికి ఈశ్వరుడి నుండి ఒక వరం ఉంది. ఈ బ్రహ్మాండంలో ఉన్నవారు ఎవరైనా సరే తన ముందుకు వచ్చి యుద్ధం చేస్తే వారి సగం బలం ఈ బండాసురునికి వెళ్తుందని. ఈ వర ప్రభావంతో ఈ ముగ్గురు సోదరులు కలిసి లోకములన్నింటినీ బాధ పెట్టడం మొదలుపెట్టారు. దానితో మిగిలిన రాక్షసులందరూ కలిసి ఈ బండాసురునికి నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ ముగ్గురు రాక్షసులు అపారమైన శక్తివంతులు. అందుకని వీరు అన్ని భోగాలను అనుభవిస్తూ లోకములో మరి ఎవ్వరూ భోగములను అనుభవించకుండా చూసేవారు. ఈ బండాసురునికి నలుగురు భార్యలు ఉన్నారు. సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి. ఈ నలుగురు భార్యలతో సంతోషంగా కాలాన్ని గడుపుతున్నాడు ఈ బండాసురుడు. ఒకరోజు ఈ ముగ్గురు అసురులు కలిసి ఒక చోట సమావేశమయ్యి, మనం ఎలా జన్మించామో మనకే తెలియదు, మనము సుఖాలను అనుభవిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నాము, మనల్ని ఆశ్రయించిన వాళ్ళు కూడా సుఖాలని భోగాలని అనుభవించనిద్దాము, అంతేకాని మనల్ని నాయకుడిగా అంగీకరించని వాళ్ళు ఈ బ్రహ్మాండంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, దేవగంధర్వులతో మొదలుపెట్టి మనుష్యులతో కూడి ఎన్నో జాతులు వారు మనల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవ్వరూ సుఖంగా సంతోషంగా ఉండకూడదు. మనం ఎప్పుడూ ఇదే విధంగా ఉండటానికి మనం ముగ్గురము ఒక పని చేద్దాము అని చెప్పుకుంటూ ఈ రాక్షసులు ఏం మాట్లాడుకుంటున్నారో మనం తెలుసుకుందాము. మన ముగ్గురము అన్ని లోకాలకు స్థూల రూపంలో కాకుండా సూక్ష్మ రూపంలో వెళ్ళి ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్ని జాతుల ప్రాణులలో ఉత్సాహం లేకుండా చేద్దాము. వాళ్ళ మధ్యలో ఎటువంటి సంతోషము అనేది లేకుండా చేద్దాము. పురుషులకు పురుష సంబంధమైన స్వభావము, స్త్రీలకు స్త్రీ సహజమైనటువంటి స్థితి లేకుండా చేద్దాము. అప్పుడు లలిత కళలు నశిస్తాయి. సంగీతాన్ని వినడం కానీ నృత్యాలను చూడటం కానీ ఎవరూ చేయరు. అప్పుడు వాళ్ళు నీరసంగా తయారయ్యి వాళ్ళంతట వాళ్ళే రోజు రోజుకు నశించిపోతారు. జీవుల ఉత్పత్తి ఉండదు. అప్పుడు ఈ బ్రహ్మాండంలో కొన్నేళ్లకు దేవతలు, మనుష్యులు, జంతువులు, సకల జీవరాశి నశించిపోతారు.
ఆ తరువాత రాక్షసులమైన మనమే మిగులుతాము. మన నాయకత్వానికి ఏ లోటు ఉండదు అని ఈ ముగ్గురు రాక్షసులు ఎంతో విచిత్రంగా ఆలోచించి అనుకున్నదే తడువుగా బండు స్వర్గానికి, విసుక్రుడు భూలోకానికి, విషంగుడు రసాతలానికి స్థూల శరీరంతో కాకుండా సూక్ష్మ రూపంలో వెళ్ళి ప్రతి ఒక్క జీవిలో ప్రవేశించి యుద్ధము లేకుండా కామప్రళయాన్ని సృష్టించారు. అప్పుడు అన్ని జీవరాశులు వాటికి ఉండే సహజమైన గుణాన్ని కోల్పోవటం జరిగింది. ఆఖరికి రసాతలములో ఉన్న సర్పజాతి కూడా నీరసపడిపోయి వేరే ప్రాణులపైన పడగలను ఎత్తడం మానేశాయట. మనుష్యులు ఒకరిని చూసి ఒకరు నవ్వటం అనేది లేదు. ఎందుకిలా ఉన్నాము అనే ప్రశ్న కూడా వాళ్ళకి వచ్చేది కాదట. అలా నీరసం పడిపోయి కొన్ని జాతులు నశించిపోవటం ప్రారంభమైపోయింది. అన్ని లోకాలలో రాక్షస గణాలు మాత్రం పెరిగిపోతున్నాయి. బండాసురుని నాయకత్వం వర్ధిల్లింది. యుద్ధం అనేది లేకుండా సూక్ష్మ రూపములో బండాసురుడు ప్రళయాన్ని సృష్టించాడు. ఈ రకంగా బండాసురుని ప్రవృత్తి అమ్మవారి ఆవిర్భావానికి కారణమైంది. దండి లలితాదేవి ఆవిర్భావానికి కారణం. ముందు వీడియోల్లో మనం పూర్తిగా లలిత ఆవిర్భావం ఎలా జరిగింది, లలితాదేవి ఆవిర్భవించడానికి దేవతలు అమ్మవారి ఆవిర్భావానికి ఏ ప్రయత్నాలు చేశారు, అమ్మవారు బండాసురునికి ఎలా సంహరించారు, వివాహం ఎలా జరిగింది విషయాలన్నింటినీ ముందు వీడియోల్లో మనం తెలుసుకుందాం.